అర్థమైంది. మేము 19లో 11,500 ఇస్తే వాళ్ళు 21లో 21 చూడమైంది. అంటే ఈ 2 సంవత్సరాలు కూడా తెలంగాణ కంటే మనం ఎక్కువ ఇచ్చాం కదా. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇవ్వమంటాం. దాన్ని మాత్రం మేము అన్నామంటే ఇది సమయం కాదు, 2 నెలల్లో మనం సాధారణ ఎన్నికలకు వెళ్తున్నాము. ఎన్నికలైన తర్వాత దీని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా మీ పట్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. ఆయన ఏ విషయంలోనూ సరే మహిళలకి ఏదైనా చిన్న అంశంలో ఏదైనా ఇబ్బంది వస్తుందంటే వెంటనే స్పందన చేస్తారు. అందుకే ఏదైతే ఇందాక మీకు చెప్పిన ఈ 11 అంశాల్లో ఉన్నాయో ఈ 10 అంశాలని ఆయన కూర్చొని డిస్కస్ చేసి వీటన్నిటి కూడా ఆమోదించమని చెప్పారు. మీ ప్రమోషన్స్ కానీ, మీ ఏజ్ రిస్ట్రిక్షన్ కానీ, ప్రమోషన్లో ఏజ్ అనౌన్స్మెంట్ కానీ, లేదు గ్రాట్యుటీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అయిపోయినా 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలని, 20,000 రూపాయలు ఇస్తుంది, 40,000 రూపాయలని. అలాగే ఏదైతే మినీ అంగన్వాడీ సెంటర్ అన్న వాటిని పరిశీలించి ఇవన్నీ చేయమని చెప్పని ఆయన వచ్చి ఆదేశించారు. ఆదేశానుసారం మేము వచ్చి సమావేశం పెట్టాం. మరి ఎందుకోసం నాకు అర్థం అవ్వట్లేదు. మేము కోరిందేటి 3 నెలల సమయం కోరా. ఎన్నికలు ఏప్రిల్ అయిపోతాయి. ఆ తర్వాత దీని మీద చర్చించుకొని తప్పకుండా మీ జీతాలకి ఆ పెంపు మీద ఒక నిర్ణయం తీసుకుంటాము. మీ కోరికలు మేము కాదనలేదు. మీ సమస్య తెలంగాణని మీరు ఇచ్చారు కాబట్టి మేము మేనిఫెస్టోని తీసుకొచ్చుకుంటాం తప్ప మేము లేకపోతే మీరు అన్నారు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి ఎందుకు మేనిఫెస్టో పెట్టిన ప్రకారము అధికారం వచ్చిన తర్వాత మీకు 1,000 రూపాయలు ఎనాలిసిస్ ఇచ్చాము. కానీ ఎప్పుడు తెలంగాణ పోయింది అప్పుడు పెంచుతామని నేను చెప్పలేదే. అయితే ఎన్నో అంశాల్లో తెలంగాణ మనకంటే తక్కువ ఇస్తుంది, ఎక్కువ ఇస్తుంది, ఉన్నాయి డిఫరెన్స్. ఏ స్టేట్ ఉన్నాయి ఈ దేశంలో? మన పక్కనున్న ఒరిస్సాని కానీ ఇంకో రాష్ట్రం కానీ తీసుకుంటే ఆ లిస్టులు కూడా ఉన్నాయి. మనకంటే వెనకాతలు వచ్చి సుమారు 14-15 రాష్ట్రాలు మనకంటే తక్కువ ఇస్తున్నాయి. దాంతో మేము కంపేర్ చేయము. దాంతో మాకు అవసరం లేదు. మీది ఏదైతే మీకున్న సమంజసం కోరుకుందో జీతం పెంచాలని మీరు కోరుకుంటున్నారు, తప్పకుండా దాని మీద చర్చిద్దాం, నిర్ణయం తీసుకుందాం. మీరు చెప్పింది కూడా ముఖ్యమైన చెప్తే ముందు మీరు విధుల్లోకి వెళ్ళండి. ఉన్న బాలింతలు ఉన్న ఎవరైతే పిల్లలు బాలికలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అది ధర్మం కాదు. ఆ బాలింతలకి ప్రెగ్నెంట్ లేడీలకి ఇవ్వాల్సిన ఏదైతే కిట్లు వైఎస్ఆర్ కిట్ ఉందో, అలాగే బాలామృతం ఏదైతే ఇస్తున్నామో వాటన్నింటినీ కూడా మీరు ఇలా పెట్టి స్ట్రైక్ చేసి సమ్మని చెప్పిన నిబంధనని వాళ్ళని పస్తులు పెట్టడం, వాళ్ళకి ఇవ్వడం ధర్మం కాదని చెప్పి వాళ్ళని పదే రిక్వెస్ట్ చేస్తాం.